గాయస్ మేము డీమార్ట్కి వచ్చాం. సరస్వతి నేను. హాయ్ గైస్. కొంచెం 64 రూపీస్. ఎంత? 664. 664 జస్టా? యా, బాదం తీసుకోండి గైస్. 1000 రూపీస్ రీజనబుల్ ప్రైస్. అందుకోసం మేము ఎప్పుడు నేను అనిత డీమార్ట్కి వచ్చామంటే లేదు, వచ్చింది ఫస్ట్ టైం. అన్నీ అవేనా? సరస్వతి అట షీర్ కుర్మా చేస్తుందట గైస్. మిల్క్ మేడ్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది వేసుకొని చేస్తే బాగుంటుంది. ఏంటది? యూ ట్రై మిల్క్ మేడ్ ఐస్ ఓకే. క్రీమ్స్ దాంట్లో. యూ కెన్ ట్రై ఇట్ గైస్. ఇది తింటే ఏమైతుంది? పీసీఓడి ఉన్న వాళ్ళు. ఇది హై ప్రోటీన్, మంచిది తింటే. పీసీఓడి గైస్ సరస్వతి కొనిస్తుందట మీకు కావాలంటే. హెల్త్కి మంచిది. పైసలు ఇంపార్టెంట్ కాదు గైస్. ఆగు, నేను చూపించలేదు. షో దిస్ సైడ్. ఇదేంటి ఇది లాస్ట్కి? మోడల్ బోల్ తీసుకోవాలా ఇది? గుడ్డ లెక్కనే ఉంది. గుడ్డామ లెక్కనే ఉన్నాట బాబు. నాని అడిగింది కారంలో దమ్ము ఉందా? చిల్లీ పౌడర్ తీసి మన హాస్టల్ దాంట్లో ఉందా దమ్ము? నాని ఇంట్లో తీసుకొచ్చినట్టే అవుతుంది తీసుకుంటే. నాని ఫాలో అవుదామని. సరస్వతి చూడండి ఏ బ్యాగ్ ఎత్తుకొచ్చేసిందో. కవర్ లేదు గైస్, పూర్ కిడ్స్. పూరా ఎంత బిల్లు చేసింది? 3000 తీసుకుంది. 3000 వచ్చేసాం మేము. పరిగెడుతుంది అక్క. స్లీపింగ్. డిమార్ట్కి వెళ్ళి వచ్చాం కదా, సరస్వతి చూపిస్తుందట ఆమె ఏమేమి తీసుకుందని. 3000 బిల్లు చేసింది. లేదు 300 చేసింది. చూడండి గైస్, ఇది స్ట్రా వేసుకొని తాగాలి, చాలా బాగుంటుంది చూడడానికి లుక్ పరంగా. ఇది నేను ఆమ్లాది జ్యూస్ వేసుకున్నా, దాంట్లో తాగడానికి తీసుకున్నా. జస్ట్ 79 రూపీస్ గైస్. నిన్న ఐస్ క్యూబ్స్ చేసుకోవడానికి మిక్సీ చేసి పెట్టింది ఫ్రిడ్జ్లో, కానీ అక్కడ కరెంట్ లేదు, క్యూబ్స్ అవ్వలేదు, తాగలేదు. ఇది ఫ్లాక్ సీడ్స్, హెల్త్కి మంచిది. ఇది పంకిన్ సీడ్స్ 100 grams, మేబీ ఒక 70 రూపీస్ పడ్డట్టుంది. ఈ మధ్య ఫుల్ హెల్త్ కాన్షియస్ అయిపోయింది, బికాస్ దానికి ఒక రీజన్ ఉంది. ఏంటో చెప్పండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మెంతులు నైట్ మొత్తం సోక్ చేసుకుని తాగినా మంచిదే, గ్రైండ్ చేసుకొని హెయిర్కి. అండ్ ఫస్ట్ డే ఏమైంది తెలుసా? ఇన్ని గనం నానబెట్టుకుంది, కొంచెం 2-3 పీసెస్ కూడా తినలేదట, మొత్తం పడేసిందట. ఫ్లాక్ సీడ్స్ చూడండి గైస్, 100 grams. ఇవేంటివి? లవంగాలు. చాలా కాస్ట్ ఉన్నాయి గైస్. నేనైతే 20 grams తీసుకున్నా, ఒక 50 రూపీస్ పడ్డది. అవును, మీరు బై చేయండి. దట్స్ మై. అంతేనా అన్నమాట. నాదెంత అయిందంటే 266. నాదే ఎక్కువైంది ఈమె కంటే. వాటి టిష్యూస్ కొన్నది గైస్ తుడుచుకోవడానికి. నేను కూడా జారుకున్నా. ఆమంటే అన్ని తాగుతుంది, హెల్త్ కాన్షియస్. అసలు నేను ఎందుకు కొన్నానో తెలియదు. నా దగ్గర ఆల్రెడీ కప్ ఉంది, ఇదిగో కింద ఇలా క్యాప్ తీసుకోవాలట, ఇలా వాష్ చేసుకోవాలి తెలుసు. అండ్ ఇలా పెట్టుకొని తాగేటప్పుడు ఇలా పెట్టుకోవాలట. నాకు తెలుసు గైస్. అండ్ నెక్స్ట్ టిష్యూస్ కొనుక్కున్నా. ఆఫీస్లో అయితే అసలు ఆ ప్లేట్లు అందులో తినలేక చచ్చిపోతున్నా, అక్కడ తుడుచుకోవడానికి ఏం లేవు టిష్యూస్ అవి. సో బై 1 get 1 అట, 2 తీసుకున్నా. జస్ట్ 40 రూపీస్కి వచ్చినాయి గైస్ 2. అండ్ ఇదేంటి చెప్పు? సన్ఫ్లవర్ సీడ్స్. అబ్బా, ఈమె వల్లే నేను కూడా తీసుకుని, ఈమె అన్నీ తీసుకుంటుంది కదా. హెల్త్ బక్కగా ఉంది గైస్. అండ్ నెక్స్ట్ ఇదేంటి? రోస్టెడ్ చనా. రోస్టెడ్ చనా, హై ఎల్లో ప్రోటీన్ చనా. తినండి మీరు కూడా. అవును, మీకు తెలియదు కదా, ఈమె డాక్టర్, MBBS చేసింది. దాన్ని ఉందా? మా ఇంట్లో ఉంటున్నా, మా రూమ్లో 2 డాక్టర్లు ఉన్నారు. ఈమె అని ఇంకో ఆమె ఉంది. ఇప్పుడు చూపించలేండి బికాజ్ ఆమె చెడ్డీ వేసుకుంది. సో చెడ్డీ అంటే ఏదో అనుకున్నారు, సారీ, షార్ట్ వేసుకుంది. మళ్ళీ కొడుతుంది నన్ను చూసాక. అండ్ ఇది పంకిన్ సీడ్స్.
నెక్స్ట్ ఏంటి, టడాన్, మెంతులు. బికాజ్ హెయిర్ ప్యాక్ పెట్టుకుంటా. నా పిల్లక చూడండి ఆయిల్ పెట్టుకున్నాక ఎలా ఏందో. మరి నా పిల్లకి ఎట్లా పెట్టుకోవాలి? నీకేంటి ఇంత ఉంది కొప్పు. ఇదట ఎలా ఎలా పెట్టుకోవాలి చెప్పు. ఇది మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా, నానబెట్టి మిక్సీ పట్టుకోవాలా? ఇది జస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఫ్లాక్ సీడ్స్ ఏమో అది నైట్ మొత్తం సోక్ చేసుకోవాలి. ఇది ప్లస్ పెరుగు అడిషనల్ గా ఏదైనా ఉంటే పెట్టుకో, హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే డాండ్రఫ్, హెయిర్ ఫాల్ కంట్రోల్. మా ఇంకో రూమ్మేట్ ని చూపిస్తాగండి. నేను వద్దట, సిగ్గుపడుతుంది, వద్దట. సర్లేండి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాంలేండి కంపల్సరీ. ఆ పేరు నిగిత. ఫేస్ రీల్ కావాలంటే చెప్పండి. మీరు 1K సబ్స్క్రైబ్ అవ్వండి గైస్. 500, 1K వద్దులేండి, 500 చేయండి ఫస్ట్. అయితే అది చేశాను, మా ఫేస్ రివీల్ ఆమె నెంబర్ కూడా ఇస్తా గైస్. ఆల్రెడీ పాత వీడియోకి చెప్పా కదా, ఎవరు కామెంట్ చేయలేదు, మీ నెంబర్ పెడదామంటే. సో మా ఫాలోవర్స్ కి నేను నచ్చలేదు, నువ్వు నచ్చుతావు పక్క. అది వాళ్ళు చూసాక చెప్తారు ఎవరు నచ్చారో కదా. అండ్ నెక్స్ట్ మీకు ఒకటి సర్ప్రైజ్ ఇస్తా. అదేంటంటే నా వెనకాల ఏం కనిపిస్తుంది మీకు, ఒక్క నిమిషం చూపిస్తా. ఇది సరస్వతి టైం టేబుల్ అన్నమాట. 5:30 లేస్తాడట ఆమె. లేచి వేకప్ టైం 5:30 నుంచి స్కిప్ అండ్ ఎక్సర్సైజ్, 6:10 నుంచి 6:30 మార్నింగ్ డ్రింక్ మెంతి ఆమ్లా జ్యూస్, డ్రై ఫ్రూట్స్ డ్రింక్ చేస్తాయి ఆమె. చెప్పండి మీరే. 6:30 to 7 ఫ్రెష్ అప్ టైం అట. 7 to 4 డ్యూటీ టైమింగ్స్ అట. 4 to 4:30 ఫ్రెష్ టైం అట. ఫ్రెష్ టైం ఏంటి గైస్, ఫ్రెష్ అప్ టైం అని పెట్టాలి కానీ. 4:30 to 5:30 ఈవినింగ్ ఎక్సర్సైజ్ అండ్ స్కిప్పింగ్ అట. స్కిప్పింగ్ ఒక రోజు చేసింది గైస్, మీషోలో ఏదో పెట్టుకుంది స్కిప్పింగ్ తాడు, ఒక రోజులో ఇరగ తీసేసింది, అంతగానే చేసింది ఒక రోజులోనే. అండ్ నెక్స్ట్ ఏంటి, 5:30 to 6:30 ఈవినింగ్ స్లీప్ టైం అట. తర్వాత 6:30 to 7:30 ఫ్రీ టైం కూడా, అది కూడా రాస్తారు ఎవరైనా. ఓకే, ముచ్చట్లు టైమింగ్స్ అట. 7:30 to 8 డిన్నర్ టైం, 8 to 8:20 ఫోన్ టైం, 8:20 to 9 వాకింగ్ టైం అట. 9 to 5:30 ఏం స్లీప్ టైం అట. ఇది ఎవరైనా రాసుకుంటారు స్లీప్ టైం. సరే చెప్పు, ఏది పాటిస్తున్నావు అందులో చెప్పు. అంత స్లీప్ టైం రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో కమెంట్ చేయండి. పక్క కమెంట్ అంటే ఆమెను అడిగి కమెంట్ చేస్తాను నేను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, దానికి రిప్లై తను ఇస్తుంది. బికాస్ షీ నోస్ వెరీ వెల్. మంచిగా హెల్త్ కాన్షియస్ ఉంటుంది ఆమె. ఐఎమ్ వెజిటేరియన్. చికెన్ చెప్పు, తినేసి చెప్పు ఎలా ఉందో. బాగుంది. రైస్ అయితే బాగుంది. ఏం రాదు నువ్వు బందే బందేలేదు అంటే ఎట్లా చెప్తా వీడియో. అది కూడా బాగుంది. बताओ कुछ नहीं बताओ क्यों. కడుపునిండా తినండి, మంచిగా పడుకోండి. సరస్వతి ఫుల్ నిద్ర వస్తుందట ఇప్పుడే. అసలు ఈ మనుషులు నైట్ అయితే కరెంట్ పోయింది ఇక్కడ. నిన్న ఫుల్ వర్షం కదా, అసలు నాకేమో ఒకవైపు నిద్ర రావట్లేదు. వీళ్ళైతే పందిలా పడుకున్నా, అసలు ఈమెయితే అసలు లేవని కూడా లేవలేదు అసలు. అలా ఎలా నిద్ర వస్తుందో ఏమో మనుషులకి బాబు. మళ్ళీ గైస్ వర్క్ ప్లేస్లో ప్రెషర్ ఉంటే మంచి నిద్ర వస్తుంది. వీళ్ళ దాంట్లో ఏముండదు, మంచిగా సిస్టమ్ ముందు కూర్చుంటారు, రీల్స్ చేస్తారు, అయిపోతుంది. నిద్ర ఎట్లా వస్తుంది 24 గంటలు ఫోన్ పట్టుకుంటే? మరి టూ మచ్. ఇది ఏం వర్క్ ఉంటుందా అసలు? ఎవరైనా సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. వీళ్ళకి వర్క్ ఉంటుందా, మనకు వర్క్ ఉంటుందా? ఎవరైనా మెడికల్ ఫీల్డ్ వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరికి ఉంటుంది కానీ అసలు కరెంట్ లేకుండా ఎలా పడుకున్నారో వీళ్ళు, నాకు అర్థం అవ్వలేదు అసలు. ఓకే, మా బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. లైక్, షేర్, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్ ప్లీజ్. బాయ్ బాయ్.